మనం తెలుసుకొని బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనము ఈ దినమందు ధ్యానించుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి సమయంలో బైబిల్ పుస్తకంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించి దానిని మనకు అర్థమవులాగా దీవించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనము కొంచెం ఆలోచించడానికి ప్రయాసపడతాం. యేసుక్రీస్తు వారు ఆయా ప్రాంతాలలో ఉన్నప్పుడు అక్కడ వారితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెబుతూ కొన్ని విషయాలను ఆలోచించే విధంగా మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి సందర్భాలను మనము జాగ్రత్తగా గ్రహించుకుంటే ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందమ్మా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఎందుకు ఈ మాట మనకు చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి సత్యమైనటువంటి మాటలను మనం ఆలోచించినప్పుడు నేటి క్రైస్తవ్యంలో కానీ నేటి సమాజం కానీ చాలా ఆలోచించడానికి యోగ్యమైనదిగా మనకు లేదు. మనము జీవించడానికి కూడా మంచిగా లోకము లేదు. మనము లోకములో బ్రతికినప్పటికీ లోకములో బ్రతికినట్టుగా కాకుండా లోకములో బ్రతకనట్టుగా మనం బ్రతకాలని సమాజం బైబిల్ చెప్తుంది. కానీ అసలు ఇది కుదురుద్దా మనం ఆలోచిద్దాం. అసలు కుదురుద్దా? కుదరకపోతే ఎందుకు చెప్పాడు దేవుడు? ఇది కుదిరితే చెప్తాడు ఆయన, కుదరకపోతే చెప్పకూడదు. ఇప్పుడు పైన చేసే పనులు కింద చేయమంటే ఇక పైన పోయినాక చేసేది ఏముంది? పై పనులు పైన ఉంటే కింద పనులు కిందే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు అక్కడ పనులు ఇక్కడ చేయమంటే ఇక్కడ కుదరవు అని చాలా మంది చెప్తాం. మనం చెప్తాం కదా, ఇక్కడ కుదరకపోతే నేను ఆయన ఎందుకు చెప్పాడు? ఇక్కడ చెయ్యటానికి అవకాశం లేకపోతే ఆయన చెప్పకూడదుగా. ఆయన చెప్పింది ఎలా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఈ మాటలు కొంచెము కఠినముగా ఉన్నవి ఇవి ఇబ్బందికరంగా ఉన్నవి కదా, వీటి వలన ఇలా చెబితే ఎలాగన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను చెప్పే మాటలు నిజం, అది మీకు ఇబ్బందికరంగా ఉంటే నన్నేం చేయమంటావు? ఇబ్బందికరంగా ఉండవు, కానీ మీకు ఇబ్బందిగా అవుతున్నవి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం. ప్రవేశించాలి అనట్లా, ప్రవేశిస్తారు అనట్లా, ప్రవేశించుడి, వెళ్ళండి. ఎందుకు ఇరుకు ద్వారంలోనే వెళ్ళాలంటే, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. ఇప్పుడు ఇరుకు ద్వారంలో ఏం చేయమంటున్నాడు యేసు ప్రభువారు? మీరు వెళ్ళండి అంటున్నారు.
చూడండి, చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అనేది చెప్పరా. ఖచ్చితంగా ఇరుకు ద్వారాన వెళ్ళండి. ఎందుకంటే ఇరుకు ద్వారం కాకపోతే ఇంకొక ద్వారం ఉంది. ఏంటిది? విశాలమైన మార్గం. మీరు నాకు తెలిసి ప్రార్థనకు వచ్చినప్పటి నుంచి చాలా మందికి తెలుసు, ఇరుకు ద్వారం తెలుసు, విశాల మార్గం తెలుసు. ఈ రెండు మార్గాలు ఉన్నాయి, కానీ ఈ మార్గాల గురించి పూర్తిగా అవగాహన అనేది నేటి వరకు కూడా చాలా మందికి లేదు. ఇరుకు ద్వారంలో మీరు ఏం చేయమంటున్నారంటే, యేసు ప్రభు వారు ప్రవేశించుడి, ఖచ్చితంగా ప్రవేశించాలి. అయితే కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, జీవమునకు పోవు ద్వారము ఇరుకును. జీవానికి వెళ్ళే ద్వారం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. కాబట్టి ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. జీవమునకు పోవు ద్వారం ఎలా ఉన్నదంట? ఇరుకుగా ఉన్నది. ఇరుకులో వెళ్ళమంటున్నాడు. ఏంటి అసలు? ఎందుకు ఇరుకు ద్వారంలో మీరు వెళ్ళమంటున్నాడంటే, ఇరుకు దారిలో పోతే ఏమవుతుందంట? జీవం అవుతుంది. దానిని కనుగొని వారు కొందరే, అందరి వల్ల కాదు. అయితే ఇరుకు ద్వారము ఎలా ఉందంట? సంకుచితమై ఉన్నది. సంకుచితం అంటే సంకుచితము అంటే అదే రాయబడిందా? సంకుచితమునై ఉన్నది. ఆ దారి సంకుచితమునై ఉన్నదంటే చిన్నగా ఉందా? ఒక రకంగా చెప్పాలంటే చిన్నగా. ఇంకా దాన్ని కొన్ని అర్థాల్లోనికి, కొన్ని మా పరమార్థాల్లోనికి వెళితే ఆ దారి కష్టములతో కూడినది అని రాయబడింది. ఏడుతో కూడిందంట? కష్టాలతో కూడింది. కాబట్టి అనేకులు వస్తారు, రావాలో, ఉండదో, పోతారో తెలియదు, కానీ ఇరుకు ద్వారము, బాగా ఇరుకు ద్వారము దేవుని యొక్క రాజ్యానికి పోయే ద్వారం. విశాల మార్గం కూడా ఉన్నది, అది కూడా వెళ్ళే మార్గం ఉన్నది. రెండు దారులు ఉన్నాయి. దారులు రెండు ఉన్నాయి. ఆ దారుల గురించి మనకు మాట్లాడుతుంది బైబిల్. ఏమని రాయబడిందంటే, ఒకసారి మనము పాత నిబంధన గ్రంథంలోకి వెళితే ద్వితీయోపదేశకాండం అనుకుందాం. ఒక చిన్న మాట చదివించి మళ్ళీ అయిపోతాం. ద్వితీయోపదేశకాండంలోకి వస్తే అక్కడ మనకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా. పదకొండవ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు విని యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన యెడల శాపములు కలుగును అన్నాడు. ఇక్కడ రెండు మార్గాలు చెప్పాడు. ఎన్ని మార్గాలు చెప్పాడు? రెండు మార్గాలు చెప్పాడు. మొదటి మార్గం ఏంది? దీవెన. రెండో మార్గం ఏంది? శాపం. దీవెన ఉన్నది, శాపము ఉన్నది. ఇప్పుడు దీవెన కలగాలంటే ఏం చేయాలి? ఇరుకు మార్గం అన్నాడు. ఇరుకు మార్గం అంటే ఏమిటి అసలు? ఇప్పుడు మీకు ద్వితీయోపదేశకాండంలో నేను మాట్లాడించాను. నేను మీకు చెప్పిన ఆజ్ఞల ప్రకారం అన్నాడు. నేను మీకు చెప్పాను, నేను చెప్పకుండా పంపిస్తుంది వేరు. నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను? నా ఆజ్ఞల ప్రకారము. ఏమంటక? నా ఆజ్ఞల ప్రకారము
మీకు ఆజ్ఞాపించు మార్గములో మీకు ఆజ్ఞాపించు మార్గములో మీరు వెళితే, నేను చెప్పే మార్గములోనే మీరు వెళితే మీకేమొస్తుంది? దీవెన. దీవెన. ఈ చెప్పిన మార్గం ఏంటంటే అదే ఇరుకు మార్గం. ఆజ్ఞలు కలిగిన మార్గమే ఇరుకు మార్గం, ఆజ్ఞలు లేని మార్గమే విశాల మార్గం. కండిషన్స్ అన్ని దిక్కులు పెట్టరు, రూల్స్ అన్ని చోట్ల ఉండవు. ఎక్కడ ఉంటాయి రూల్స్? ఎక్కడ ఉంటాయి? ఇబ్బందికరమైన ప్రదేశాల్లోనే రూల్స్ పెడతారు, అవునా? ఇబ్బంది లేని ప్రదేశాల్లో రూల్స్ పెట్టరు. కరోనా వచ్చిందంటే రాకుండా ఉండాలంటే రూల్స్ పెట్టారు. ఎందుకంటే ప్రమాదం కాబట్టి రూల్స్ పెట్టారు. ఇప్పుడు ప్రమాదం లేదు కాబట్టి రూల్స్ పెట్టారా? అప్పుడు ప్రమాదం. ఎందుకంటే మేము చెప్పినట్టు మీరు చేయకపోతే మీ మీదికి రోగం వస్తుంది. కాబట్టి మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్స్ వాడండి, ఎక్కువ గుంపులుగా ఉన్న ప్రదేశాలలో మీరు ఎక్కువగా తిరగవద్దు. ఎందుకు చెప్పారంటే ఇలా నడుచుకోవాలంటే కొద్దిగా కష్టమే, అంతే కదా? మాస్క్ పెట్టుకొని, శానిటైజర్స్ వేసుకొని, చేతులు కడుక్కోవటము, నలుగురితో కూర్చొని మాట్లాడుకోవడం కష్టమే. కానీ రోగం రాకుండా ఉండాలంటే కండిషన్స్ పాటించాలి. రోగం రాకుండా ఉండాలంటే కండిషన్స్ పాటించాలి. ఇప్పుడు ఈ కండిషన్స్ దేనికి పెట్టాడంటే నువ్వు బాగా ఉండాలనే కదా, అంతే కదా? ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయినామని ఏమన్నాడంటే ఇదిగో నువ్వు బాగుండాలంటే చికెన్ మటన్ కొన్ని రోజులు తినొద్దు అన్నాడు. మరి అందరు తింటున్నారు కానీ నేను తింటే ఏమవుతుందంటే అందరికీ నీకు సంబంధం లేదు. ఇక్కడ అందరితో నీకు పోటీ కాదు. నీ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. నువ్వు కొంచెం ఇబ్బందిగా ఉన్నోడివి, నువ్వు బాగుపడటానికి అంతే. కాబట్టి ఇప్పుడు కరోనా రాకుండా ఉండాలంటే కండిషన్స్ కావాలి. వచ్చిన తర్వాత కండిషన్స్ అవసరం లేదు, రాకుండా ఉండడానికి కండిషన్స్ కావాలి. కాబట్టి ఆజ్ఞలు ఎవరికంటే అందరికీ కాదు, పాటించే వాళ్ళకి. పాటించిన వాడికి ఏమీ లేదు, అంతే కదా? పాటించిన వాడికి ఏదైనా ఒకటి. కాబట్టి మీరు ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే, ఇరుకు మార్గం అంటే ఏదో అనుకుంటారు చాలా మంది. ఏమనుకుంటారు? చిన్నది, తక్కువది, ఇవన్నీ కాదు ఇరుకు మార్గం అంటే. ఇరుకు మార్గం అంటే ఏంటిది? కండిషన్స్ కలిగిన మార్గమే ఇరుకు మార్గము. కండిషన్స్ లేని మార్గము ఇరుకు మార్గము కాదు. కండిషన్స్ కలిగిన మార్గమే ఇరుకు మార్గము. కదా? అదే కండిషన్స్ కలిగిన మార్గమే ఇరుకు మార్గం. దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించడం కష్టం, అర్థమైందా? దేవుడి యొక్క మాటల ప్రకారం నడుచుకోవడం కష్టం. అంతేగాని దేవుడి మాటల ప్రకారం కాకుండా మన ఇష్టం వచ్చి నడుచుకోవడం కష్టమా? అస్సలు కష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇరుకు మార్గములో ప్రవేశించుడి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆధారము సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. కొందరే అంటున్నాడు. ఎందుకు కొందరు? అందరు కనుగొంటారంటే కనుగొంటారు. మళ్ళీ ఇక్కడ కండిషన్స్ అందరు కనుగొంటారంటే అందరికీ తెలుసు. కానీ లూకాసు వార్తలోకి వద్దాం జాగ్రత్తగా. లూకాసు వార్త 13వ అధ్యాయము 24 వచ్చిన ఒకసారి చదవన్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 24 వచ్చిన 23 నుంచి జాగ్రత్త చదువుకుంటూ వద్దాం సార్. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందియేనా? డౌట్ వచ్చింది అప్పటికి. బాగా ఒకవేళ డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? జనాలను చూస్తే గుంపులు గుంపులుగా ఉన్నారు, జనాలను చూస్తే ఎంతో మంది ఉన్నారు, రక్షణ పొందేవారు కొద్ది మందేనా అన్నప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే నీకు వచ్చిన డౌట్ కరెక్టే. అప్పుడు ఆయన ఏం చెప్తారు తెలుసా? ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూసుదురు గాని వారి వలన కాదు, వారి వలన కాదంటున్నాడు. అలా
ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. పోరాటం అంటే చెప్పాలి. పోరాటం అంటే పోరాటం అంటే వీళ్ళకి ఎంత పోరాటం అంటారు. ఆరాటం పోరాటం అంటే ప్రయాస. రాత్రింపగలు ప్రయాసపడతారు. పోరాడాలి. దేనికోసం పోరాడాలి? ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడాలి. నువ్వు వెళ్ళటానికి పోరాడాలి. వెళ్ళిన తర్వాత నడిచేది పక్కన పెట్టండి. ముందు ప్రవేశించడానికి ఏం చేయాలి? పోరాడాలి. ప్రవేశించడానికి ఏం చేయాలి? పోరాడాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. మీరు పోరాడాలి. ఎందుకంటే అనేకులు ప్రవేశింప చూసుదురు గాని వారి వల్ల కాదు. మరి మీ వల్ల అవుతా? అంటే ఇక్కడ ఏం డౌట్ వచ్చిందంటే ఎక్కువ మంది లేరు. ఇరుకు ద్వారంలో తక్కువ మంది ఉన్నారు, విశాల ద్వారంలో ఎక్కువ మంది ఉన్నారు. ప్రభు ఎంతమంది ఉన్నారే, మరి వీళ్ళందరూ పోతారంటే వీళ్ళందరూ వచ్చారు కానీ పోరు. వచ్చినారు కానీ పోరు. యాడికి పోరు? దారిలో ముందుకు పోరు. అది పాయింట్. మీరు పోరంటే పర్లోకం కడిగిపోతుంది ఏమంటే ఆ దారిలో ముందుకు పోలేరు. ఎందుకు పోలేరు అంటే ఆ దారి ఎలా ఉన్నదంట? ఇంకా మీరు ఇరుకు కష్టాలు ఇవ్వాలి కావాలి. ఆ దారిలో ఏమని కండిషన్స్ ఉన్నాయి, ఆ దారిలో ఏమని ఆజ్ఞలు ఉన్నాయి, ఆ దారిలో ఏమని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ దారిలో పోవాలంటే ఏం చేయాలి? అబద్ధం ఆడద్దు. ఈ దారికి తలకానికి. ఆ దారిలో పోవాలంటే ఏం చేయాలి? బూతు మాటలు మాట్లాడదు. ఆ దారిలో పోవాలంటే ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు తిడుతున్నా తలంచుకొని పోవాలి. ఆ దారిలో పోవాలంటే ఏం చేయాలి? ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రార్థనకే రావాలి. ఆ దారిలో పోవాలంటే ఏం చేయాలి? లోకమంతా ఏం చేస్తానో మనం మాత్రం చేయకూడదు. ఆ దారిలో పోవాలంటే ఏం చేయాలి? అందరూ తిడతారు. ఆ దారిలో పోవాలంటే ఏం చేయాలి? అందరూ ఇబ్బందులు పెడతారు. కాబట్టి 2 అడుగులు వేసి ఏముందిలే ఊరు చూసి అని వెళ్ళిపోతుంటాం. 2 అడుగులు వేస్తారంటే ఏమవుతుందని మళ్ళా వెనుకబడి వెళ్ళిపోతుంటా, మళ్ళా వెనుక మార్గానికి వెళ్ళిపోతుంటా. ఎల్లాలి ఏడదాగలుగుతాం? ఇరుకులో ఏముంటదంట? ఇరుకు ద్వారములో జీవములకు పోయే ద్వారం కాబట్టి ఈ ద్వారంలో కండిషన్స్ ఉంటాయి. చదువుకునే వాడికి రూల్స్ ఉంటాయి, చదువు లేనివాడికి రూల్స్ ఉంటాయా? చదువుకునే వాడికి ఏం చేస్తాడు? ఉదయాన్నే లేయాలి, లేచిన వెంటనే కొద్దిగా బుక్స్ తీసుకొని చదువుకోవాలి, చదువుకున్న వెంటనే మళ్ళీ ఏం చేయాలి? బ్రష్ చేసిన వెంటనే స్నానం చేయాలి, స్నానం చేసిన వెంటనే నీట్గా రెడీ కావాలి, రెడీ అయిన వెంటనే పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోవాలి. మరి చదువుకునే వాడికి అది. కానీ చదువు లేని వాడికి ఎప్పుడేం లేయచ్చు, ఎక్కడేం తిరగచ్చు, చేస్తే స్నానం చేయొద్దు, లేకపోతే లేదు, ఆడబడితే ఆడబడి రావచ్చు. అర్థమైందా? రూల్స్ మంచిదానికి రూల్స్ ఉంటాయి, చెడ్డదానికి రూల్స్ ఉండవు. మంచి దానిలోనే ఉండేది కండిషన్స్, చెడ్డదానికి కండిషన్స్ ఉండవు. మంచి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు అన్ని కండిషన్స్ పెట్టేది. అందుకనే చాలా మంది కండిషన్స్ కు భయపడి పైకి వెళ్ళిపోతారు. అనేకులు వస్తారు కానీ వచ్చిన తర్వాత ఈ మా వల్ల కాదని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇరుకు ద్వారంలో ప్రవేశింప ఏం చేయాలంట? పోరాడాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం. పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు పరుగు పందెంలో వెళ్ళే వాడికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వెనుకున్న దానిని చూడక ఎనుకునే చూసుకోకూడదు. నా సమస్యలే, నా కష్టాలే, నా బాధలే, నా ఇబ్బందులే, నా పనులే, నా భార్యే, నా భర్తే, నా కుటుంబం అని ఈ చూస్తే ఇట్టుకోలేదు, ఇది చూస్తే ఇట్టుకోలేదు. బాగా ఏది చూసినా ఇట్టుకోలేదు. కాబట్టి ఇరుకు ద్వారము అనగానే అర్థమే చేసుకోవాలంటే మీకు అందరికీ ఇప్పటివరకు ఏం తెలుసు నాకే తెలియదు, కానీ ఇరుకు ద్వారం అనగానే కండిషన్స్ ఉంటాయని చెప్పండి ఎక్కడికైనా. అందుకని ఏమన్నా తెలుసా? నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞల ప్రకారం మీరు వెళితే మీకు ఏమి కలుగుతుంది?
జీవము, దీవెన. జీవము, దీవెన. ఇది మీకు కలగాలంటే నేను చెప్పినట్టు వెళ్ళాలి. ఆయన ఏం చెప్పారంట? ఆయన ఏం చెప్పారు? ఆజ్ఞలు. ఎరుకు ద్వారంలో ఆజ్ఞలు ఉంటాయి. ఎరుకు ద్వారంలోనే ఆజ్ఞలు ఉంటాయి. విశాల ద్వారంలో ఆజ్ఞలు ఉండవు. ఇప్పుడు ఆజ్ఞలు అనగానే ఒక పని చేసేవాడికి కష్టం, పని లేనివాడికి ఏ కష్టం ఉండదు. ఉంటుందమ్మా? పని చేసేవాడికి కష్టం ఉండదు, పని లేనివాడికి కష్టం ఉండదా? పని చేసేవాడికి ఏం కష్టం ఉండదు తెలుసా? ఉదయాన్నే వెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇన్ని కష్టాలు ఉంటాయి. పని చేయనివాడికి ఏం కష్టం ఉండదు. ఇప్పుడు మనం చేసేది దేవుడిలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు దీన్ని పోవాలంటే కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా ఉంటుందని ఎవరు చెప్పినట్టు వాళ్ళని వదిలేయండి. కష్టాలు లేకుండా ఉండవు. దేవుని మార్గంలో కష్టాలు ఉంటాయి, దేవుని మార్గంలో ఇబ్బందులు ఉంటాయి, దేవుని మార్గంలో కొద్ది సమస్యలు ఉంటాయి. కానీ దీనిలో ఏమన్నది అంటుంది బైబిల్? దీనిలో ఏమన్నది అంటుంది? జీవమునకు పోవు మార్గం, దీవెన. దీవెన ఉంటుంది దీంట్లో, ఆశీర్వాదం ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఇరుకు మార్గము అనగానే కండిషన్స్ అన్నాం కాబట్టి అనేకులు ప్రవేశింప చూస్తున్నారు, కానీ వారి వలన ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఇప్పుడు నీ వల్ల కావాలా, నా వల్ల కావాలా అని మనం అనుకుంటున్నాం, కానీ మన వల్ల కాదు. ఎందుకు కాదంటే ఈ ద్వారములో వెళుతూ 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 ఉంటే చివరికి పోతే జీవం. చివరికి వెళ్ళాలి, జీవానికి వెళ్ళాలంటే ఏంటంటే జీవం చివరికి వెళ్ళాలి. ఇప్పుడు నడిచే నడక ఆపకూడదు. మనం ఇప్పుడు ఆగుతున్నది ఎలాగంటే మనం బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి గారు రాసిన సువార్తలోకి వద్దాం. 16వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనమును జాగ్రత్తగా చదువుతాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలంటే ఊరకనే కాదు, ఎవడైనను నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఏం చేయాలంటున్నాడు? ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఏం చేయాలి? ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఊరకి వెంబడిస్తే కుదరదు. ఈరోజు సిలువ లేని వెంబడింపు కావాలి క్రైస్తవులు. సిలువ లేని వెంబడింపు కావాలి. సిలువని ఎత్తుకొని వెంబడించమని బైబిల్ చెప్తుంటే సిలువని ఎత్తుకోకుండా వెంబడిస్తున్నారు అందరూ. సిలువ అంటే ఏంది? సిలువ అంటే ఏంది? పాత నిబంధన ప్రకారం అయితే శాపం. క్రొత్త నిబంధన వచ్చాక సిలువ అనేది దేనికి సాదృశ్యం ఉంది? శ్రమ. ఈ సిలువను ఎత్తుకొని యేసు ప్రభువు అడుగు జాగ్రత్తగా మనం అడుగులేదంటే సిలువ మాత్తున్నప్పుడు యేసు ప్రభు భుజం కానీ ఆయన శరీరం కానీ ఎట్టుంది? కష్టాలు మాట. సిలువను మోసుకొని పోతుంటే ఇటు పక్క కొంతమంది ఏమంటున్నారు? విన్నావమ్మా? ఈదుల రాజా నీకు శుభము, నీకు శుభము. అయ్యో నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు రాజువు కదా, నువ్వు సిలువ పోయడం ఏంటి? అసలు నువ్వు మామూలుడిగా, నువ్వు దేవుడి కుమారుడు కదా ఏంటి అంటే జనాలు పక్క ఏం చేస్తున్నారు? హేళన చేస్తారు. మళ్ళా సిలువను ఎత్తుకుని ఒక పక్క ఏం చేస్తారు? ఉమ్ము పోతారు. ఒక పక్క ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. ఒక పక్క ఏం చేస్తున్నారు? కొరడాలతో కొడుతున్నారు. ఒక పక్క ఏం చేస్తున్నారు? ఉన్న వస్త్రాలు చింపేస్తున్నారు. ఒక పక్క ఏం చేస్తున్నారు? సిలువ పడిపోతే ఒక్కరు కూడా సహాయం చేయట్లా. మనం అనిపిస్తుంది నేను ఎంత కష్టపడుతుంటే కనీసం మీకు జాలేదు. నువ్వు కష్టపడుతున్న వాళ్ళకి జాలేదు. నవ్వుకుంటాను నేను చూసి.
యేసు ప్రభు కింద పడితే జాడేసిందా వాళ్ళకు? మరి ఏం చేశారు? ఏం చేశారు అక్క? చూడలేదా? ఏం చేశారు? సిలువ కింద పడేసుకుంటే వెంటనే యేసు ప్రభు వారికి అయ్యో పాపం సిలువ కింద పడిపోయింది అని నలుగురు వచ్చి భుజాల మీద మళ్ళా పెట్టారా? మరి ఏం చేశారు? కొరడాతో కొడుతున్నారు. ఏం కొడుతున్నారు? కొరడా తీసుకొని లై మొయ్యి లై మొయ్యి లై మొయ్యి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కొద్దిగా ధైర్యం వాళ్ళకు, కొంచెం అన్నా చేయలేదా? అప్పు అంత జాలి పడే వాళ్ళైతే సిలువ ఎందుకు ఎత్తుతారు? అసలు జాలి ఉంటుందా? ఇంకా ఏం చేస్తారు? ఏందో కొంచెం చెప్పావుగా, ఏం చూపి చెయ్యి చెయ్యి చూపి చెయ్యి అంటున్నారు. ఎందుకలా అంటారంటే ఎక్కడ ఎదురు తిరుగుతాడేమో. అయ్యా మీకు దండ పెడతాను, నేను సిలువ వేయలేను, మీరు చెప్పినట్టే ఎట్టానైతే వదిలే, అంతేనా కదా? ఇప్పుడు వదిలేయటానికి ఎంత చేసినప్పుడు ఆయన ఏం చేయాలి? వదిలేయమంటానికి వదిలేయట్లా, ఇంకా పడుతుంటే ప్రభు నాకు కొద్దిగా శక్తి ప్రభు. దేనికి 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 శక్తి అడుగుతున్నాడమ్మా? ఆ సిలువ మొయ్యటానికి శక్తి అడుగుతున్నాడు కానీ వాళ్ళని కొట్టడానికి అడగట్లా. ఇప్పుడు మనకు శక్తి దేనికి అడుగుతాం? వాళ్ళని కొట్టడానికి అడుగుతాం కానీ సిలువ మొయ్యడానికి అడగం. ఆయన అదే చెప్పారు, ప్రభువా నాకు కొంచెం పదవి ప్రభువా, నాకు కొంచెం ఓపిక ఈ ప్రభువా, ఇంకా కొద్దిగా దూరమే కదా, ఇంకా కొంత సమయమే కదా, వెళ్ళిపోతే అయిపోద్దిగా. ఇంకా కొడుతున్నారు, ఇంకా కొడుతున్నారు, ఇంకా కొడుతున్నారు. సిలువ భుజం మీదే ఉంది. ఆ భుజం మీద సిలువని అడుగు తీసి అడుగేస్తుంటే రక్తం అంతా ఏరులై పారిపోతూ ఉంది. ఆ రక్తం అంతా ఏరులై కారిపోతూ ఉంది. కింద చూస్తే అక్కడ గొల్గొతా కొండ మీద రాళ్ళ కుప్పల మీద ఆ కాళ్ళు పెడుతుంటే రక్తం చేరులై పారుతుంటే ఒక్కళ్ళ కన్నా జాలేది. ఈరోజు నువ్వు పడుతుంటే జాలి పడతా? వాళ్ళ రోజు నువ్వు ఏదన్నా ఏడుతుంటే నీకు నిన్ను చూసి నా నవ్వుతుంది, ఇబ్బంది పడతా, అమ్మో పాపం అంటా అన్నారు. ఈ మార్గంలో నుంచి ఏదో రకంగా నేను తప్పించాలని వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు మనమేమనుకుంటామంటే నాకే కష్టాలు. అమ్మో కండిషన్ ఫస్ట్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? నన్ను వెంబడించాలంటే నా సిలువను ఎత్తుకుని మీరు వెంబడించాలి. ఓరకి వెంబడిస్తే కుదరదు. ఇప్పుడు ఎక్కువ మంది ఓరకి వెంబడించేవారు. సిలువ ఉండదు కుదరదు కదా, ఓరకని పొద్దుగొట్టు దిగొస్తుంటారు పోయి. అది వెంబడించినట్టు అట్ట ఉంది. సిలువ ఉంటే సిలువ ద్వారా నువ్వు వెళ్ళిపోతుంటే ఆ సింహాసనం దక్కుతుంది. కానీ కండిషన్స్ లేవేలకు, కట్టడం లేవేలకు, ఇష్టం వచ్చినట్టు పోతారు, ఇష్టం వచ్చినట్టు వస్తారు. ప్రార్థన అంటే టైమింగ్ ఉండదు, ప్రార్థన అంటే సమయం ఉండదు, ప్రార్థన చేసుకునే ఇబ్బందులు ఉండవు, ప్రార్థన చేసుకునే ఇష్టం ఉండదు, ప్రార్థనలో చూసుకునే అనుభవం ఉండదు, వాక్యం వినేటువంటి మనసు ఉండదు. మరి ఎందుకు? మేము ప్రార్థన పోతాం. ఇప్పుడు వీళ్ళందరూ చూసి ఆ శిష్యులు ఏమంటున్నారు? వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అంటున్నారా? ఏది ప్రభావం చూడటానికే గుంపులు ఉన్నారు, రక్షణ పొందలు పొందారు. అవును, అందరు శిలువను ఎత్తుకొని పోయారు, ఓరకొత్తారు, అందరూ ఓరకొత్తారు. ఈ రోజులలో ఓరక రావడం అంటే ఏందనుకుంటున్నారంటే మీరు, దేవుడు అంటే ఏదో చీపు దొరుకుతున్నారు జనాలు. ఎక్కడ కండిషన్స్ పెట్టట జనాలు. 10 దాటితే డోర్ క్లోజ్ చేస్తామంటే భలే ఉంటుంది, అంతే కదా. 50,000 మీ పిల్లలకు స్కూల్కి కట్టేది సంవత్సరానికి, ఎల్కేజీకి యూకేజీకి, 30,000 ఏమో లోయర్ క్లాస్కు, 40,000 అప్పర్ క్లాస్కు, 1వ తరగతికి 50,000 దాకా ఉంటుంది కొన్ని స్కూళ్ళలో. అక్కడ ఎక్కడో తెలుసా, 9 దాటిందంటే గేట్ క్లోజ్. నేను 50,000 కడుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు వస్తానంటే కుదరదు. నువ్వు 100 లక్షల రూపాయల కంటే కుదరదు. 9 దాటితే రాకూడదు, వెళ్ళిపోయి ఇంటికి పో. నా ఇష్టం వచ్చి డ్రెస్ వేసుకుంటానంటే కుదరదు. స్కూల్ డ్రెస్ ఉంటేనే లోపలికి రా, లేకపోతే వెళ్ళిపో. నువ్వు డబ్బులు కడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా. దేవుడి దగ్గరికి రావాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అందుకని ఏమన్నా తెలుసా, ఎవరైనా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనుకుంటే తను ఏం చేయాలి? ఉపేక్షించుకొని. ఏం చేయాలంట? ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్ష అంటే
ఉపేక్ష అంటే తన్ను తాను మర్చిపోవాలి. నేను కాదు జీవించేవాడు, ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఇక జీవించువాడును ఏమంటున్నాడు, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాడు జీవించుచున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి ఆ మాట? క్రీస్తే నాలో జీవించుచున్నాడని. దేవుడు మనలో ఉన్నాడు, యేసు ప్రభు కోసం చేసేది. అందుకేమంటారు తెలుసా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుతాం. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారిమై ఉన్నాము. బ్రతికినా ఎవరి వాళ్ళము, చనిపోయినా ఎవరి వాళ్ళము అంటే నా జీవితం ప్రభువుది. కానీ అది కాదు, బతికి జీవించేవాడినిగా నేను కాదు, ప్రభువే నాలో జీవిస్తున్నాడు. కాబట్టి ఇరుకు మార్గం అనగానే కష్టాలు సమస్యలు కాదు మీరు చెప్పాల్సింది. ఇరుకు మార్గంలో కండిషన్స్ ఉంటాయి. ఇరుకు మార్గంలో ఏముంటాయి అక్క అంటే కండిషన్స్ అంటే ఆజ్ఞలు ఉంటాయి. ఇరుకు మార్గంలో, విశాల మార్గంలో ఆజ్ఞలు. పెళ్లి అయిన వాడు సాయంత్రం ఇంటికి కావాలి, పెళ్లి కాబట్టి ఆడైనా ఉండొచ్చు. పెళ్లి అయితే కండిషన్స్ ఉంటాయి, సాయంత్రానికి అలా రావాలి, వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళీ అన్నం తినాలి, భార్యతో ఉండాలి, ఉదయం దాకా ఉండాలి, చూసుకోవాలి, మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి. అదే పెళ్లి కాకపోతే ఆడ తిరిగినా ఇప్పుడు ఏమంటారు, పెళ్లి లేదు కడాకి లేదు, వాడు ఆడ తిరిగి ఊరు పరుచుకుంటారు. ఇప్పుడు దేవుడిని నమ్మిన తర్వాత మనకు కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ లేనివాడు నమ్మడు. ఈరోజు దేవుని యొక్క జ్ఞాపన ప్రార్థన జరుగుతుంటే నువ్వు బయట తిరుగుతున్నావు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, వాళ్ళు ఎవరైనా కాదు, నేనైనా కూడా. మరి ఎందుకు బయట ఉన్నామంటే వాడు ఉపేక్షించుకోవాలా, తను తాను ఉపేక్షించుకోవాలా. తను తను ఏం చేసుకుంటున్నాడు, తను ఏమనుకుంటాడు తెలుసా, ఏమనుకుంటారు అనుకుంటా తను. చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకటి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఒకటి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. నీకు నీది చేసేది మంచిదే, నీకు నీది మంచిది. ఎందుకంటే నీకు కండిషన్స్ ఉండవు, నీ కండిషన్స్ లేవు. కండిషన్స్ ఊరుకుంటాయి అంటే ఆజ్ఞలు ఎవరికి ఉంటాయి అక్క? ఆజ్ఞలు ఎవరికి ఉంటాయి? దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి ఆజ్ఞలు. అందరికీ ఆజ్ఞలు ఉండవు, అందరికి ఉండాల్సిన పని లేదు. పాపం మనకు చాలా మంది ప్రార్థనకు వచ్చే వాళ్ళు చాలా మంది ఏమంటారు తెలుసా, పాపం మనకు కూడా వస్తుంది, మనం కూడా ఉప్పు కారం తినడమే. కానీ కోపాన్ని ఏం చేద్దాం, తగ్గించుకుంటాం. ఎందుకు? ప్రభువే తగ్గించుకున్నప్పుడు నేను ఎందుకు తగ్గించుకోవాలి? మనకు కూడా ఉంటాయి కక్షలు కవడం. మనం ఏం చేస్తాం, ప్రభువుని చూసినప్పుడు ఇది ఉండకూడదాం. ఏమంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నా. ఇప్పుడు ఈ ఆజ్ఞ నీకు మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, నేను వెళ్ళే దారి కరెక్ట్ అయింది, నేను వెళ్ళే మార్గం ఎలాంటి మార్గము, ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి, ఇక్కడ అన్ని కండిషన్స్ ఉంటాయి, కాబట్టి నేను ఒక్కసారి ఒక మాట అంటే ఊరికనే పాడైపోతాగా, ఒక్కసారి ఒక మాట అంటే ఊరికనే నా జీవితం పోతుందిగా. ఇప్పుడు అన్న ఏమవుద్ది, నాకేం కాదుగా, నా దేవుణ్ణే అన్నారు, నా ప్రభువునే అన్నారు, మరి నన్ను అంటే ఒక లెక్క. ఈరోజు మనము చాలా మంది ఏం చేస్తామంటే కుదరకపోతే చూసాం, కుదరకపోతే నీ ఇష్టం,
అప్పుడేమంటారు తెలుసా, నేను చేసేది కరెక్టే, నీకు నీది కరెక్ట్ అయితే అట్ట, దేవుడికి కరెక్ట్ కావాలి, నీకు నీ కరెక్ట్ అయితే అట్ట. అది 21:2 కూడా ఒకసారి చదవండి సామెతల గ్రంథంలో. నీకైతే కరెక్ట్ అట్ట, 21:2 వచ్చిన. ఒకడు తనకేర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగపడును. ఏం చెప్తున్నాడు అక్క? వాడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టడిదైనా వాడికి ఎలా కనపడుతుందంట? నాకు మంచి, నేను చేసిన నాకు కరెక్టే, నువ్వు చెప్పాల్సిన పనిలా నాకు అంటే నువ్వు చెప్పేదేంటి? అయ్యా నువ్వు పని చేయొద్దు, అయ్యా ఈ పనులు చేయొద్దంటే నాకు తెలిసిన నువ్వేం చెప్పాల్సిన పని, మరి ఎందుకు చెప్తున్నావు నువ్వు? తప్పయ్యాక చెప్పేది, లేకపోతే నీకేం పని? ఇరుకు మార్గము అంటే జనులకు తెలియనిది ఏంటంటే ఇక్కడ కష్టాలు బాధలు ఉంటాయని తెలిసేది ఒకటి. అసలు ఈ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆజ్ఞలు ఉంటాయి. ఇరుకు మార్గంలో ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆజ్ఞలు ఏమని చెప్తున్నాయంటే నీకు పైన ఆకాశం ఎందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నీటి ఎందు కానీ నేను తప్ప వేరెవరు నీకు ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు అందరూ దారిని పోతున్నారు, నేను ఈ దారిని పోతున్నానంటే కుదరదు, నీ దారి వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ రూల్స్ పాటించకూడదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇరుకు మార్గంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆచారాలలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఆచారాలు వీళ్ళకి ఏమవుతాయి తెలుసా? ఇరుకు మార్గానికి ఆచారాలు ఏమవుతాయి? అడ్డంగా మారిపోయి. అందువల్ల ఏమంటారు తెలుసా? అసలు ఇది బాగుంటే ఇట్టే పోతే సరిపోద్దిగా అంటారు. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? నలుగురు పోయే మార్గంలో పోవాలి కానీ ఒక్కడ పోయే మార్గం ఏది పని వ్యతిరేకంగా అంటారు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గంలో పోయేది, అందుకని నలుగురు మార్గం కాదు కావాల్సింది, 11 మార్గమే కావాలి. నలుగురు పోతుంటారు, నలుగురు పోతే నలుగురితో నారాయణ అయితే వాడు ఏమంటారు తెలుసా? వాడు కళ్ళు మూసుకున్నా, నేను కళ్ళు మూసుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకుంటే నాకు తెలియదు, వాడు మూసుకున్నా నేను మూసుకున్నాను. వాళ్ళు లేచారు, నేను లేచాను. ఎందుకు లేస్తున్నారో కూడా తెలియదు పాపం చాలా మందికి. వాడు తిన్నాడు, నేను తిన్నాను. వాడు వద్దన్నాడు, నేను వద్దన్నాను. ఎందుకు చేస్తున్నారు అసలు తెలుసా? తెలియదు. ఈరోజు మన ఊరి చేస్తుంటే కొన్ని విషయాలు చేస్తుంటే ఎందుకు చేస్తారో కూడా తెలియదు. ఎందుకు చేశారంటే వాళ్ళు చేయమన్నారు, నేను చేశాను అంటే వాళ్ళు ఏం చెప్తే చేస్తావా? చేస్తా అంటారు చాలా మంది. నువ్వేం తెక్కువాళ్ళమ్మా, వాళ్ళకి ఎడి తినమని తింటమా? తింటరా? బాగలేదమ్మా గిరిక తెచ్చి పెట్టు, నీ పిల్లుడికి బాగుంటుందంటే గిరక తెచ్చి నోట్లో పెడతాను తెలుసా? అది ఎందుకు? అది పెట్టకూడదు కదంటే అది పెడితే పోద్ది అంటాం. పెడతాం పెట్టమా అంటే గడ్డి తింటాము. తెలివి లేని లోకంలో మనం బ్రతుకుతున్నాం. తెలివితో ఆలోచించండి. అసలు ఏందన్న పరిస్థితులు ఏంది ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుందా? కాబట్టి ఇరుకు మార్గము ఎందుకు వెళ్ళలేనంటే అనేకులు ఇక్కడ ఆజ్ఞలు ఉన్నాయి. ఎలా ఉండాలంటే యేసు ప్రభులాగా ఒంటి నిండా శరీరం నిండా గాయాలున్నా, మనసు నిండా వేదనన్నా, పైకి మాత్రం ఏం చేస్తున్నాడు? కుదురుద్దామా? చిన్న బాధ ఉందో లేదో మన మొహంలో కనపడి దేనిలో దిగులు ఉన్నావు, అబ్బో ప్రపంచం మొత్తం ఏమేమవుతున్నట్టు, దేశం మొత్తం ఏమి నెత్తినే ఉన్నట్టు నవ్వుతూ ఎప్పుడైనా ఒకరిని పలకరించే పద్ధతులు ఉన్నాయా? ఏం చెప్పమంటావునయ్యా? ఇంకేం చెప్తాం? నా బాధలు చెప్పుకుంటే తీరే కాదు. ఇవ్వ చెప్పుకుంటే తీరే కాకపోతే ఎందుకు చెప్తున్నారు అర్థం కాలేదు. ఎన్ని బాధలు ఉన్నాయి? నీ బాధలు నీకు బరువు అయిపోతే నా బాధలు నాకు బరువు అయిపోతాయి. చెప్పుకుంటే అందరికనే బాధలు. చెప్పేవాడు బాధలను చూస్తున్నాడు, చెప్పని వాడు జీవమును చూసేవాడు. భరించడానికే నాకు ఇచ్చిన ఈ బాధలు. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు మీద ఎండ కాస్తుందంటే చెట్టు ఏమంటది? ఈ ఎండను ఆపడానికే కదా నన్ను ఇచ్చే దేవుడు అనుకోండి. చెట్టు కింద పోయి మనం ఏమంటాం తెలుసా? అమ్మయ్య చెట్టు ఉంది అనుకోవడం, అంతే కదా? చెట్టు ఉంది కాబట్టి నేను నీడనున్నాం అనుకుంటా. అలాగనే మనం తీసుకొచ్చిన అనేకులు నీడనిచ్చేటప్పుడు మన మీద ఎండ పడుతుంది. ఎండ పడిందని నేను తప్పించుకోవాలనుకుంటే నీ నీడనున్న వాళ్ళు పాడైపోతారు తెలుసా? నువ్వు తప్పించుకుంటే నీ నీడనున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీ కుటుంబం ఉంది నీ నీడలో, ఆ కుటుంబం పాడైపోతుంది తెలుసా? కాబట్టి ఇక్కడ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదటిది ఇరుకు మార్గము ఆజ్ఞలు కలిగిన మార్గము, రెండోది ఇరుకు మార్గము కష్టాల మార్గం, సంకుచితమైన మార్గం, చిన్నది మీరు చెప్పినట్టుగా
చిన్న మార్గం. చాలా మందికి అర్థం కావడానికి ఏంటంటే ఇంత సందులో మనం పోవాలంటే ఇరుక్కొని పోవాలంటే ఆ ఇరుకు గురించి మాట్లాడాలి. ఇక్కడ ఆ ఇరుకు అర్థం కాదు చెప్పారు, ఆ ఇరుకు గురించి మాట్లాడతా. ఇక్కడ ఏంటంటే ఎన్ని కష్టాలున్నా ఏమీ లేనట్టు ప్రశాంతంగా పోవాలి. ఎక్కడ కుదురుతుందంటే బైబిల్ గ్రంథంలోనికి ఒకసారి మనం అంతా జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములు చక్కగా నడవండి. తెలివి కలుగజేయు మార్గం ఎలా నడవాలంట? చక్కగా. అంటే చక్కగా అంటే చక్కగా అంటే మళ్ళీ మా చక్కగా అనుకుంటారు. చక్కగా అంటే అటు ఇటు చూడకుండా వెళ్ళిపోయి మార్గంలో. అటు ఇటు చూసారా, ఇటు చూస్తే రమ్మంటాడు, ఇటు చూస్తే పొమ్మంటారు. ఏంటంటే నిన్నేమొచ్చి మా దగ్గర కూర్చోమని చెప్పలేదు, నేను చెప్పి ఒక మాటని అంటారు. వాళ్ళు చెప్పే మాట అన్న వరకు నేను కొన్ని రోజులు వచ్చేస్తాను నీ మైండ్ వరకు. అవును కదా, ఏమంటే ఇంటికి పోతావు, తీస్తావు, మూలలో ఉన్న తీస్తావు, 3 సార్లు పెట్టేస్తావు, అవి చేస్తావు, ఇది చేస్తావు, అవన్నీ తుడిచేసి అక్కడ పెట్టేసుకొని మళ్ళా తీసుకొచ్చి ముందు పెట్టుకుంటావు. ఏంటంటే ఏమి లేదులే, మా పెద్దవాళ్ళు ఏడో ఉంటారు, వాళ్ళకి ఒకసారి పెట్టాలంట. ఏముంది పెట్టడానికి మూలలో? అందుకని ఇలా వచ్చిందంట. ఏడంతా అసలు ఏం నేర్పించుకున్నాను? ఊడిచింది, తుడిసిన దాన్ని మళ్ళీ తుడిచి మూల పెట్టిన దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చింది, అలా పెట్టి రెడ్డిలోకి తీసుకొచ్చింది. అంటే తెలివి లేని మార్గంలో పోతున్నా. తెలివి కలిగిన మార్గం ఉంది, చక్కని మార్గం, చాలా చక్కగా ఉంటుంది. యెహోషువతో చెప్తాడు, యెహోషువా ఈ మార్గంలో అటు ఇటు తిరగక వెళ్ళిపో అంటాడు. అటు ఇటు చూస్తేమంటే కుడికైనను ఎడమకైనను ఏమవుతుంది? కుడి పక్కన ఎడమ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది పడిపోయినా నువ్వు మాత్రం కదలదు. పడిపోవాల్సిన పని లేదు, ఏడిస్తేనే కదులుతాం మనం. పడిపోయేది పక్కన బట్టి ఏడిస్తేనే కదులుతాం మనం. పడిపోయేది అక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా నడిపించే మార్గం తెలివైన మార్గం. ఆ మార్గంలో ఏం చేయాలంటే మీరు చక్కగా నడవండి. జ్ఞానం లేని వాడ ఇక్కడికి వచ్చి దీనిని తెలుసుకో అంటున్నాడు. దీనిని తెలుసుకో అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఇరుకు మార్గముల గురించి మనం తెలుసుకోవాలంటే మనకి ఏముండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానంలో మనం ముందుకు సాగాలి. కాబట్టి ఈరోజు ఇరుకు మార్గములో మనం ఉంటున్నామంటే యేసుక్రీస్తులో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తులో మనం లేమంటే అర్థం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక ఇరుకు మార్గంలో లేనంటానికి అర్థం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువాడు ఎవడో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అర్థమైందా? చదివింది. మీలో ఎవరైనా ధర్మశాస్త్రం వలన మాకు నీతి వస్తుంది అంటే వాళ్ళు యేసు ప్రభువులో నుండి ఏమయ్యారంట? బొత్తిగా వేరు చేయబడి ఉన్నారా? బొత్తిగా వేరైపోయారు. మనం యేసుక్రీస్తులో నుంచి వేరు అయిపోతున్నాం అంటే అర్థమైంది. 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండమ్మా. బాగానండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద మరల దేని కింద చిక్కుకోవద్దు? దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు.
ఈ దాస్యం లేనటువంటి స్వతంత్రంలోనికి వస్తే నీకు ఫ్రీనే. యేసుక్రీస్తులో ఇరుకులో ఏమవుతుంది? మనకు విశాలత ఉంటుంది. ఇరుకులో కూడా విశాలత ఉంది. యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఇక్కడ సంతోషమే సంతోషం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని మన కోరిక. దేని ద్వారా? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన కలిగిన ఆజ్ఞల ప్రకారం. ఏమున్నది ధర్మశాస్త్రంలో? ఏమన్నామా? బలి అర్పణ అనేటువంటిది ఒక అర్పణ. ఆజ్ఞలు ఉన్నాయి, బలి అర్పణలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బలి నైవేద్యాలు ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి. ఇక బలితో పని లేదు. ఇప్పుడు నువ్వు పాపం చేసినవనుకో యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డావు కాబట్టి ఇక పాపం నీ మీద లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే పాపం చేసి మరలా 2 జతల గొర్రె పావురములను కానీ లేకపోతే రెండు జతల ఎద్దులను కానీ తీసుకొని వచ్చి బలించి వాటిని మరలా నెత్తి మీద ప్రోక్షించుకుంటున్నామంటే నువ్వు దేనిలో నుంచి వేరైపోయావు? యేసు ప్రభువులో నుంచి వేరైపోయావు. మరలా నీతి ఆటల్లో ఉందని ఎదుగుతున్నావు, వాటల్లో ఉందని నీతి ఎదుగుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది నీతి మళ్ళీ ఆగిపోతున్నారు. బయటికి దాచి మురికొంటాను తెలిసే బయటకు వచ్చావు. మళ్ళా ఆ నీతి ఎక్కడ ఉంటుంది? నాకు అర్థం కాలేదు. అర్థమైందా? మళ్ళా ఏముంది? దాంట్లో నీతి ఉంటున్నాను. ఇప్పుడు వీళ్ళు కండిషన్స్ ఎలా అంటే వీళ్ళకు ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆజ్ఞలకు లోబట్టడానికి వీళ్ళు ప్రయాసపడతారు. ఏ ఆజ్ఞలు అయ్యి? మీకు చాలాసార్లు చెప్పాను. మనస్సును కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని వారు ప్రకటించురు, అనేకులను నమ్మించుదురు. మనసులో కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశములని ప్రకటిస్తారు, అనేకులు నమ్ముతున్నారు. ఇప్పుడు మనసుల పద్ధతులు ఏంటి? మనసుల పద్ధతులు ఏంటి? ఆచారములు. ఇప్పుడు ఆచారములు అనగానే అయ్యి మనకు ఇష్టముగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ కండిషన్, అక్కడ ఆజ్ఞలు ఉండవు. ఉంటాయమ్మా? ఎందుకు ఉండవయ్యా? ఆడ కూడా తలపైకి స్నానం చేయాలి, చేసిన తర్వాత మరి ఆ యొక్క తడి బట్టలతో మన మీద ఒకటి చేయాలి, తర్వాత నైవేద్యం పెట్టాలి, దీపారాధన చేయాలి, కానీ అవి కానీ ఇవి కానీ చాలా ఉంటాయి. ఈ ఆజ్ఞలు కాదు. ఇది నువ్వు చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నేను అడిగేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానికి కుదరదు. ఇప్పుడు నీకు అది కరెక్టే, వాడికి ఆ మార్గం కరెక్టే, కానీ అది తుదకు మరణానికి పోతుంది. కానీ ఈ ఆజ్ఞలు ఏంటి తెలుసా? నువ్వు బతికినంత కాలం నా బతకాలని చెప్తుంది. ఏంటంటే ఇంట్లో కష్టాలు వచ్చినట్టే నరదృష్టి కలిగినంత గుమ్మడిగా తెచ్చిన అడగట్టయితే పోతుంది. ఏదో మనకు ఉన్నటువంటి పద్ధతులు. లేకపోతే పిల్లోడికి బాగలేదంటే ఒక అన్నతను బియ్యం చేసుకొచ్చి ఆడపోతే పోతాయి. ఇప్పుడు ఈ బాగలేని దాని గురించి అడగటానికి 4 దగ్గర పోతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏం జరిగిందంటే ఇలా జరిగింది, ఇలా జరిగింది అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనటువంటి చికెన్ మటన్ వండి తీసుకెళ్ళి అక్కడ ఏమో తింటే పోతారు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళకు పాపం పోతనుకోవట్లా. ఇప్పుడు మాకు పట్టిన పీడ పోదు. పీడ పోవాలంటే యేసు ప్రభు రక్తంలోనే వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళదు. ఇప్పుడు యేసు ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత మరలా నువ్వు పాపము చేయకూడదు. చేస్తే నువ్వు కూడా వేస్టే. మరలా పాపము, అదే చెప్పాను, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు, మరలా వాటి కిందకి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఉదాహరణ ఇక్కడ ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను. నేను ఇంటికి పోయిన తర్వాత నేను మందు తాగి, సిగరెట్లు తాగి, నా ఇష్టం వచ్చినట్టు తిరిగి, నా ఇష్టం వచ్చినట్టు ఉండి మళ్ళీ ఆదివారం వచ్చిన ప్రార్థన చేస్తే ఏమంటారు? పర్లేదు, బాగాలే చేస్తున్నాడు ప్రార్థన అంటారా? ప్రార్థన పోవడం ఎందుకు నువ్వు అంతే నమ్మకమన్నారా? మరి మిగతా ఎక్కడ చేసిన ఏమంటారుగా? ఎందుకంటారు? ఈ మార్గం అంతా కూడా కండిషన్స్ కలిగిన మార్గము, ఆజ్ఞలు కలిగిన మార్గము. అందుకని పాపము కొద్దో గొప్ప ఒక 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు భక్తిగా బతికే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పాపము ఇళ్లలో కానీ పొలాల్లో కానీ వాళ్ళు ఉంటున్న ప్రదేశాల్లో కూడా గుండెల్లో ప్రాణాలు, అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఎక్కడ మాటల్లో తప్పిపోతామని భయంతో బతుకుతున్నాం. నేను మామూలు విషయం అనుకున్నాను. అందుకే అందరు వాళ్ళకి కావాల పాపం.
అందరి వాళ్ళు ఎందుకు కాదంటే అందుకే కావాలి. అందుకే మీరు ఏమంటారు తెలుసా, పాప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తారు తెలుసా, ఇలా ఈ పిల్లలు ఏంటంటే అభివృద్ధి చేస్తుంటారు కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు పాపం కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తారు, లేచిపోతారు. లేచిపోతారు అంటే ఇది అనుకోవద్దు, ఏంటి కోపంతో లోపల ఉన్నటువంటి అపవాది లేచిపోతాడు. లేచి నిన్ను రెచ్చగొట్టి నీలో నుంచి ఒక బూతు మాటలు బయటకు తెస్తాడు. తిట్టిన తర్వాత పోయి ఎంత తెలుసుకుంటావు తెలుసా, ఎందుకు తిట్టాను రా, నిన్ను లేవనెత్తాడు అంటే నిద్ర లేవనెత్తాడు. నీలో ఉన్నటువంటిది అపవాదం చేసి నిన్ను రెచ్చగొడుతున్నాడు. లేయి అని రెచ్చగొడుతున్నాడు. నువ్వు ఓర్చుకుంటే ఈ మాట నా నోట రాకూడదు అనేటువంటి కండిషన్ ఎవరికి ఉంటుంది, ఇరుకు మార్గంలో ఉన్నవాళ్ళకు ఉంటుంది. విశాల మార్గంలో ఉన్నవాళ్ళకు ఏమీ లేదు. ప్రార్థన వాళ్ళందరూ తిట్టడం, నేను తిడితే ఏమవుద్ది, కరెక్టే పాస్టర్ గారే తిడతాను, నేను తిడితే ఏమవుద్ది అంటే ఇస్రాయేల్ ఎత్తుకుంటుంది. ఎక్కడ మంచిది ఎత్తుకుంటుంది, ఎలా కష్టం వచ్చినట్టు ఎత్తుకుంటుంది. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. నీలో ఉన్న అపవాదిని ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏమంటున్నారు తెలుసా బైబిల్ గ్రంథంలో, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే సిలువని ఎత్తుకోవాలి, సిలువని దించేయకూడదు. సిలువను అప్పుడప్పుడు దించుతుంటాం. ఎప్పుడు దించుతారు సిలువను, ఎప్పుడు దించుతుంటాము, మనకు బాధ వచ్చినప్పుడు దించేస్తాం, కష్టం వచ్చినప్పుడు దించేస్తాం. అంటే కష్టం అంటే ఈ కష్టాలు ఒక రకమైనటువంటి, అప్పుడు పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుని మళ్ళా వచ్చి భుజాన్ని వేసుకొని పోతుంటాం. ఎంత బాగా నేర్పించారు బైబిల్ ఈ లోకానికి, ఎంత బాగా నేర్చుకుంటున్నారు. ఇరుకు మార్గము జీవానికి పోయే మార్గం. ఈ జీవము కలిగిన మార్గంలో పోవటానికి మన పితరులు అనేకులు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయాల. నేను చేయాల, ప్రాణములు సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను ఇవ్వడానికి వెనుకాడకుండా. ఎందుకంటే ఇక్కడ పోతే అక్కడ వస్తారు. కానీ ఈరోజు విశాల మార్గం ఎదుర్కొంటున్నారు జనాలు. దేవుడిలో కూడా విశాల మార్గం ఉన్నది, కానీ దేవుడిలోనికి వచ్చి కూడా విశాల మార్గాన్ని ఎదుగుతున్నారు. లంచాలు, మోసాలు, కుళ్ళు, అబద్ధములు, లేని కొన్ని ధనాపేక్ష, లేని కొన్ని స్త్రీ వ్యామోహాలు, ఇక్కడికి వచ్చి అమలు చేయడానికి ఇదెందుకు అంటాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 7 నుంచి చదువుతాం. చదవమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన ఈదులతో 10:7 నుంచి కదా, సరే చదవమ్మా. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోగు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని ఉన్నారు, గొర్రెల నా స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనేటువంటి మాట ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు ఇరుకు మార్గంలో పోవాలంటే యేసుక్రీస్తు చెప్పినట్టే చేయాలి. యేసుక్రీస్తు చెప్పినట్టు చేయడం కుదురుతుందమ్మా? కుదరదు అని 190 మంది చెప్తున్నారు. అంతే. కొంతమంది ఏమంటారంటే ఈ బైబిల్ ప్రకారం ఎవరు నడుచుకుంటారు, బైబిల్ ప్రకారం ఊరు నడుచుకోరు భూమి మీద అంటారు. చాలా మంది నాకు అన్నారు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చేయడం ఎవరి వల్ల కాదు అంటే అర్థమైంది, వీళ్ళు ప్రవేశించేవాళ్ళు కాదు. ప్రవేశించడానికి వచ్చారు కానీ పాప పడదాకా ఇవన్నీ చూసి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ధనాపేక్ష ఉండకూడదంట, అది ఉండకూడదంట, ఇది ఉండకూడదంట, ఆస్తుల మీద ఆశలు ఉండకూడదంట, వస్త్రాల మీద ఆశ ఉండకూడదంట, తిండి మీద ఆశ ఉండకూడదంట, ఇవన్నీ ఎవరు పడుచుకుంటారు. అదే కనుక ఏమి లేనట్టు బతకాలన్నా, ఏమి లేనట్టు బతకమని చెప్పరా, ఉన్నా కూడా లేనట్టుగానే ఉండమని చెప్తారు. ఉన్నా కూడా లేనట్టుగా, మనకి లేనడం కాదు, ఏమన్నాడు మనకు, క్రీస్తు ఉన్నాడు మనకు. ఆయన ఉంటే మనకి ఏమన్నా లేకపోయినా ఒకటే, అంతా సమస్తము ఆయనదే, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించాలంటే ఆ మార్గంలో
ఈ రూల్స్ ప్రకారం పోతే కష్టాలు వస్తాయి. అది కష్టాలంటే మీరు కష్టాలంటే ఈ కష్టాలను ఎందుకు పడకంటే ఆజ్ఞల ప్రకారం ఉంటేనే కష్టాలు. ఆజ్ఞల ప్రకారం లేకపోతే కష్టాలు ఉంటాయి. 2 రోజులు నన్ను అన్నాడు, నేను ఎదురు తిరిగి నన్ను పాము ఇయ్యాలతో పని కాదని నరకుండా చూసుకున్నాను అంతేనా కదా. కానీ మనము వాళ్ళు ఎంత అంటున్నా మనం తోడు మూసుకొని ఉన్నామంటే ఏమంటారు తెలుసా, అంటనే ఉంటారు. చాలా మంది అంటారు, మనవాడు మళ్ళీ మన పక్క వచ్చి ఏమంటారంటే నువ్వేం మాట్లాడదని వీరికి మీదికి వస్తున్నారు. ఒక్కసారి ఎదురు తిరగడం అంటే ఏందనుకుంటున్నారు, చూస్తూ చూస్తూ మన చేతులతోనే మన నాశనాన్ని తెచ్చుకోవటం. గొర్రెల పువ్వు ద్వారం నేను, నా ద్వారంలో ఏముంటది, నేను నా ద్వారా పోవాలంటే నా ద్వారంలో మీరు వస్తే సంతోషము ఆనందము అన్ని దీంట్లోనే ఉంటాయి. కానీ నాకు ముందు అనేకులు వచ్చారు, వాళ్ళు ఏం నేర్పించారు, తప్పు లేదని నేర్పించారు. ఏం చేసినా తప్పు లేదు, తప్పు చేసినా తప్పు లేదు, పాపం చేసినా తప్పు లేదు, అబద్ధాలన్నా తప్పు లేదు, దొంగతనాలు చేసినా తప్పు లేదు. అవసరానికి ఆడేసుకో ఏం కాదు. అవసరానికి అన్ని అబద్ధాలు ఆడితే అసలు కష్టాలు ఏమంటాయి చెప్పండి. కష్టాలు ఉంటాయా? మనుషుల దగ్గర మనుషుల్లాగా ప్రవర్తిస్తుంటే అసలు కష్టాలు వస్తాయి మనకు. ఏమి ఈ రోజు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంతోషపరచడానికి ఈ ఒక్క పని చేశాను వాళ్ళ కోసం అంటే వాళ్ళని నిన్నేమన్నా వీళ్ళని సంతోషపరచడానికి, అందరిని సంతోషపడటానికి అన్ని చేస్తుంది. యేసు ప్రభువుని సంతోషపడటానికి ఏం చేస్తున్నాం, మనుషుల కోసం చేస్తాం. దేవుని కోసం చేసే ఆడకంటారు. అందుకని ఇరుకు మార్గంలో అనేకులు ప్రవేశించ చూసుదులు కానీ వారి వల్ల కాదు. అయితే ఎందుకంటే ఈ మార్గం ఎలా ఉందంటుంది, ఆజ్ఞలతో కూడిన మార్గము. ఎందుకంటే బాగా నుంచి ఆలోచిద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము. అంటే ఈ మార్గంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు బాగా అక్కడనే చూద్దాం. 14వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్త చదువుతాం. 26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనను నాకు తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా నాకు శిష్యుడు కానేరడు. ఇక్కడ ద్వేషించుకుంటే అనే మాట పట్టుకొని చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ద్వేషించడం అంటే ఏంటి, అసహించుకోవాలా? బాగానండి, అసహించుకోవాలా? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అన్నాడు. ద్వేషించడం అంటే అదే. కానీ అక్కడ పాయింట్, మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నామని భార్య భర్తతో సంబంధం లేకుండా, తల్లిదండ్రులు పిల్లలతో సంబంధం లేకుండా మీకు మాకు సపరేట్ అని ఉండటము. కానీ చాలా మంది పాపం తెలియక అలా చేసుకుని కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకున్నారు. నేను తర్వాత పోయి ఇలా చెబితే ఎంత విమర్శించి మాకు ఊరు చెప్పలేదన్నా, ద్వేషించమన్నారు అందుకని ద్వేషించాము. ద్వేషించమని చెప్తే మరి వివాహం ఎందుకు జరిగించాడు దేవుడు? దేవుడి తర్వాత దేవుడే చెప్పాడు, భార్య భర్త బతికున్నంత కాలం భర్తకు లోబడి జీవించాలి అన్నాడు. నీ భర్తకు చేసే పనులు నువ్వు చేయి, నీ తల్లిదండ్రులకు చేసే పనులు నువ్వు చేయి, నీ పిల్లలకు చేసే పనులు నువ్వు చేయి. అలాగని నేను ప్రార్థన పోతున్నాను, నీతో నాకు సంబంధం లేదని వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ దగ్గర పోకుండా, వాళ్ళని అన్నం కట్టకుండా, వాళ్ళని వాళ్ళని ఎక్కడే పడితే అక్కడ వదిలేసిపోతే అదే జరుగుతుంది లోకంలో. మాకు దేవుడే ముఖ్యమంటే దేవుడు ముఖ్యమైనప్పుడు మరి ఎలా చేయాలి? ఇప్పుడు ఏళ్ళను చూసుకొని దేవుడిని చూసుకుంటే కష్టాలు రెండు వస్తాయి. ఒక్కటే చూసుకుంటే అసలు కష్టం ఉండదా? ఇప్పుడు ఏళ్ళను చూసుకోవాలి, దేవుని ప్రకారంగా చూసుకోవాలి. మరి మన ఇష్ట ప్రకారంగా దేవుడికి నచ్చినట్టుగా దేవుడి తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడు. దేవుడి మాటకు లోబడి వాళ్ళని గౌరవిస్తూ పోవాలి, వాళ్ళకు సమ్మతించుకుంటూ నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని చూసుకుంటూ పోవాలి. అది ఇప్పుడు ఎలా చేస్తే కష్టం. కానీ
ఏదో వాళ్ళ కొంతమందికి మన ఇష్టం వచ్చినట్టు తిరిగింది కదా, కష్టం కాదు. కాబట్టి ఇరుకు మార్గంలో పోవాలంటే, ద్వేషించాలంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చేటప్పుడే కష్టాలన్నీ జనాలు. ఈరోజు అందుకే కదా చాలా మంది మన సహోదరి సహోదరులు చాలా మంది ప్రార్థనకు రావాలంటే వాళ్ళకు దారం అయిపోయింది. ఎందుకంటే వీడికి వచ్చిన ప్రాంతం మా గురించే చెప్తారని వాళ్ళ బాధ. నేను ఏమన్నా మన గురించి చెప్పాలంటే ఏమన్నా పత్రికలు రాసుకుని వచ్చిన్నారు అని అసలు నాకేం పని, ఏం అవసరం లేదు. బైబిల్లో ఉన్న వాటిని ఎందుకు చెప్తున్నానంటే జీవమునకు పోవాలి. జీవమునకు పోవే మార్గము చాలా గొప్పది. ఆ మార్గం గురించి మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఆ మార్గంలో మీరు నడిస్తే ధన్యులు అని చెప్తున్నారు. ఈ మార్గంలో మనం వచ్చాం, కానీ దీనిలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు తప్పిపోతుంటాం కదా, కొన్నిసార్లు మళ్ళీ ఎగిపడిపోతున్నాం. కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్త చూడండి. 10-11 చదువుతాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఏ క్రియ చేసే వాళ్ళైతే పైన రాయబడ్డాయి. ప్రేమ, దయాలత్వము, దీర్ఘశాంతము, సమాధానము, మంచితనము, ఈ క్రియలన్నీ మీరు చేస్తే మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంట? తొట్టిల్లరు. ఈ దేంట్లో తొట్టిల్లరు? ఈ మార్గంలో తొట్టిల్లరు. ఎలాగంటే 5వ వచనం చదవండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిస్సపరులైనను కాకుండా చేయును. ఇవన్నీ ఉండాలంట. సద్గుణము, ప్రేమ, సహోదర ప్రేమ, సమానత్వము, దయ, సహనము, ఓర్పు, ఇన్ని ఉంటే మీరు వెళ్ళే మార్గంలో అసలు మీరు పడిపోరు. ఇప్పుడు పడిపోవడానికి కారణం ఏంటంటే ఓర్పు లేక కొంతమంది, సహనం లేక కొంతమంది, సహోదర ప్రేమ లేక కొంతమంది, మంచితనం లేక కొంతమంది అక్కడక్కడ పడిపోయి మళ్ళా పండుకోవాలంటే అడగదురుతుంది. పోయినంత కాలం పడిపోతూ లేకపోతే ఎప్పుడు అసలు బాగోదు మొక్క తెరతర వెళ్ళిపోతే పోతాం, కానీ పడిపోతారా ఎంత దూరం బాగోదు. కాబట్టి ఇరుకు ద్వారం గురించి మీకు ఎవరు చెప్పినా ఏదన్నా కూడా మీరు ఒకటే గమనించండి. ఇరుకు ద్వారకంలో పోవాలంటే ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూనే ఇరుకు ద్వారంలో పోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు కూడా కొన్ని రోజులు చేసుకుంటూ పోతే ఆ ఇరుకులోనే సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. యోబు రాసిన గ్రంథంలో మనకు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 36:16 ఒకసారి చదువుతాం. అంతియో కాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని పోవును. ఇరుకులో ఉన్న నిన్ను నీ యొక్క బాధల్లో నుంచి, నీ కష్టాల్లో నుంచి ఆయన తప్పించి విశాల స్థలము. ఆ స్థలం ఏ విశాలం? అది ఈ విశాలం ఏది?
దేవుడు ఇచ్చిన విశాలం, లోకంలో ఉన్న విశాలం కాదు. ఇప్పుడు చేసేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఆజ్ఞలు పాటిస్తూ, ఈ కండిషన్లు పాటిస్తూ, బైబిల్ సువార్త చేస్తూ ఈ భారం మోసుకుంటూ పోతే, నా భారం ఏమంటున్నాడు ఆయన? సులువైనది. నా భారము చాలా సులువుగా ఉంటుంది. ఊరికి చేసే వాళ్ళకు, చేయని వాళ్ళకు ఒక కష్టం ఉంటుంది. అందరూ పొద్దు గూగుల్ టీవీల ముందు కూర్చుంటారు. మా ఇంట్లో టీవీ ఉన్నా నేను చూడలేను అనుకునే వాళ్ళకి కష్టమే. నెల కోరకు అనవసరమైన డబ్బులు కడుతున్నాను, ఎందుకు కోరకు అనే వాళ్ళకి కష్టమే. ఏముందిలే దాంట్లో, ఏముందిలే ఏమీ లేదు అనుకునే వాడికి ఈజీ, అంతే కదా. కానీ చెయ్యకుండా ఉండాలనేది చాలా కష్టం, ఇష్టంతో ఉండేది చాలా సులభం. చెయ్యకుండా ఉండాలంటే ఒక కష్టం, ఇష్టంతో ఉండటం చాలా సులభం. కాబట్టి మనకు దేవుడు ఈ సమయంలో నేర్పించేది ఏంటంటే, ఇరుకు ద్వారములను ప్రవేశిస్తే ఇరుకు ద్వారములో నీకు ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలను నువ్వు నచ్చి చేస్తే అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం చివరికి ఏం తీసుకెళ్తుంది? జీవం అనే మార్గంలో నువ్వు తీసుకెళ్తుంది. ఇక రెండోది ఏం చెప్పాను? విశాల మార్గం. విశాల మార్గం అంటే మన అందరికీ తెలిసిందే, కథ చెప్పాల్సిన పని లేదు. లోకం మొత్తం ఉన్నది విశాల మార్గమే. ఇరుకు మార్గంలో అంటే మనము చెప్పుకున్నటువంటి కండిషన్స్ ప్రకారం నీకు బాధ వద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళకు సమస్యలు ఎత్తికి వీళ్ళే తెచ్చిపెట్టుకొని వీళ్ళేమంటారంటే, ప్రార్థన పోతున్నాయి ఎవరికి కష్టాలు వస్తున్నాయి. తప్పు. ప్రార్థన పోతే కష్టాలు వస్తాయి. ప్రార్థన పోతే క్రైస్తవుడు అంటే శ్రమేరు, కష్టమే. ఇప్పుడు నాకేదో అన్నం లేదని అప్పులు తెచ్చుకొని, తిరిగి కడలు అప్పు తెచ్చుకొని, మొత్తం ఖర్చు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగి, తర్వాత చివరికి ఏంది ప్రభు నాకు ఇన్ని కష్టాలు? అవును ప్రభు, నేను నమ్ముకుంటే కష్టాలే అన్నం అంటే, నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకొని, ఇష్టం వచ్చినట్టు తిరిగి కష్టాలు తెచ్చిపెట్టుకుని, కష్టాలు అంటే అటు కుదిరింది. దేవుడి ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటే కష్టములు, శ్రమలు వస్తే అది కష్టం, అది దేవుడి చెరుకు మార్గం. కష్టము వేరు, శ్రమ వేరు. శ్రమ అనేది మనం దేవుడికి నచ్చినట్టు నడుస్తుంటే వస్తుంటాయి. ఆ శ్రమలను మనం ఎలా అనుభవించాలంటుంది బైబిల్? సంతోషంతో ఎదుర్కొనుకోవాలి. తిడుతున్నారు, నన్నే తిడుతున్నారు అనుకోండి, నన్ను కాబట్టే తిడతారు, ఒకనైతే తిడతారు అనుకోవాలి. ఎందుకు తిడతారంటే, నా యేసు ప్రభుని తిట్టారు కాబట్టి నన్నే తిడతారు, నా యేసు ప్రభుని అన్నారు కాబట్టి నన్ను అంటారు, నా యేసు ప్రభుని చూసి నవ్వారు కాబట్టి నన్ను నవ్వారు. ఇప్పుడు ఒక మొత్తం ఒక ప్రాంతంలో ఉంటే యేసు ప్రభుకి వేరే ఆలోచన ఏదైంది? ఉదయాన్నే లేయటము, తన పని తను చేసుకోవటము, సువార్త చేయటము, కొండకెళ్ళి ప్రార్థన చేసుకుని రావడం. అందరూ అంటారు, ఏంటి ఇలా దయ్యం పట్టిందే, నేను తిండిపోతాడే, నేను తాగుపోతాడే అనుకొని వాళ్ళు నేను అనుకుంటారు. నేను ఎలా ఉన్నాను నాకు తెలియదు, అంతే కదా. నువ్వు ఎలా ఉన్నా నీకు తెలియదు, నీ పరిస్థితి నీకు తెలియదు. కాబట్టి ఇరుకు మార్గంలో మీరు వెళ్ళేటప్పుడు లోక ఆచారాలను చేయకుండా ఉండటమే కష్టము. అందుకే మీకు అన్ని కష్టాలు. ఎట్టు తిరిగినా ఇదే బాధ. యాడికి వచ్చి ఏమంటుంది సార్, నా కోసం కాకుండా ఊరి కోసం. మన కష్టాలు ఏమన్నా చదువు తెలిసి ఏంటంటే శ్రమ మీకని పాపం ఏమన్నా తెలుసా, ఊరికి అందరికి నువ్వు ఒక్కదాని ఏమైనా సపరేట్ కూడా ఏమైనా చేయగలవా? చెయ్యాలి, తప్పదుగా. సపరేట్గా నేను గమ్మని చెప్పాలి, పనులు చేయొద్దు, నీ ఇంట్లో పని చేసుకోవద్దని ఎప్పుడని చెప్పి మా బైబిల్లో ఎప్పుడు చెప్పలేదు. లోకముతో వేరే ఉండమన్నారు, కానీ అందరూ లోకం ప్రకారం అంటే మనం ఒక్కళ్ళను లోకానికి వేరే ఉండటము కష్టం ఉంటుంది. నిజంగా చాలా శ్రమ ఉంటుంది, కానీ ఇష్టంతో చేస్తే అదే మనకి ఈజీ అయిపోతుంది. ఈరోజు చాలా మంది పరిస్థితులు అలా ఉండలేక మళ్ళీ అదే దాని మీరు అంటారు అప్పుడు కొంతమంది, అంటే మన సహోదరులు చూస్తుంటారుగా, ఇది కూడా చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఉండలేకపోయారు. ప్రవేశించాలని చూశారు కానీ వాళ్ళ వల్ల మరి మనం ఏం చేద్దాం? నీ వల్ల అయితే నువ్వు ఉండు, వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి వాళ్ళు వెనుక వచ్చారు. నీ వల్ల అయితే నువ్వు ఉండు, నీ వల్ల కాబట్టి నువ్వు వెనుకో. యేసుప్రభు దగ్గర శిష్యులందరూ వచ్చిన తర్వాత ఏంటి మీరు ఎలా అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 12 మంది అంటున్నారు, మీరు కూడా ఉండాలనుకుంటే ఉండండి, పోవాలనుకుంటే పోండి, నా ఇష్ట ప్రకారం ఉందోలే ఉండండి, మీ ఇష్ట ప్రకారం అయితే పద్ధతి అన్నారు. మరి ఎట కుదురుతుంది? అనుకూలంగా చేసే బోధన కాదు, కండిషన్ మనం చెప్పే బోధ, దేవుడు చెప్పినట్టు చెప్పే బోధ. ఇరుకు మార్గం అని కానీ మీరు ఏం చేయాలి తెలుసా? కష్టాలు ఎందుకు వస్తాయి అంటే ఇరుకు మార్గంలో ఆజ్ఞలు ఉన్నాయి, విశాల మార్గంలో ఆజ్ఞలు లేవు. వీడికొద్దే తాగొద్దు, తినొద్దు, అబద్ధాలు ఆడొద్దు, విచారం చేద్దని 7 మాత్రం చెప్తారు, ఇంకా 50 కూడా చెప్పరు.
ఎందుకు చెప్పారంటే అక్కడ చెప్పాల్సిన అవసరం ఊరికి లేదు. కాబట్టి నువ్వు వాళ్ళ ఒక గంట భక్తి చేసి మిగతా రోజంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నిన్ను అడిగేవాళ్ళు. కానీ ఇవాళ మాత్రము గుండెలలో 24 గంటల రైళ్లు పరిగెడుతుంటాయి. చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా. ఒకవేళ ఏమన్నా తప్పు చేసేనని గుండెలో పీక్కొని పోతుంటాయి కొంతమందికి. అందరికి మాత్రం అంటారు ఏంటి ఏమో పని ఏం మరీ విరుట్టంగా ఉందన్నారంటే వాళ్ళు విశాల మార్గంలో ఉండాలని. వాళ్ళ గురించి మీరు టెన్షన్ పడతారు. విశాల మార్గంలో ఉండాలి, ఇరుకులో ఉండాలని ఎప్పుడు పాటు చేయాలని చూస్తారు. వాళ్ళకేం పని? నీకేనమ్మా నేను బాగాలేదా, నేను నీకంటే పుట్టిన దాని నుంచి పోతున్నాను, నువ్వే ఇట్లా విరుద్ధం ఉంది నేను లేనంటే వాళ్ళతో నీకేం పని? నీ భక్తి నేనే, నా భక్తినే. అంతే కదా. అంటే పక్కన మనవతో నేను చెప్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి పోయినా నీకు నచ్చింది కాబట్టి ఈరోజు చేసుకున్నా. నాకైతే దేవుడు వద్దన్నా నేను చేయను. మరి నన్ను వద్దన్నదంటే నీ ఇష్టం. అది నీకు చెప్పిన వాక్యమే నాకు చెప్పింది. నీతో మాట్లాడిన మాట నాకు మాట్లాడింది. నువ్వైతే చేస్తున్నావు, నేనైతే చేయను అంటున్నాను. నన్నేం చేయమంటావు? కాబట్టి ఈ ఒక్క గంటలో మీ అందరికీ నేను చెప్పిన ఒకే మాట ఏంటంటే, ఇరుకు మార్గంలో ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే అదే మనకు కష్టం. అందుకని ఇరుకు మార్గంలో కష్టాలు, సమస్యలు ఉంటాయి. ఏంటంటే ప్రార్థన కంటే, దేవుడి కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడకూడదు. ఈరోజు ఆదివారం పక్కనే మన ఇంట్లో వాళ్ళ పెళ్లి జరుగుతుంది, పోవాలా? అది ఇరుకు మార్గం. అటుపోతే అప్పుడు అంటారు ఒక్కరోజు బాగుపోతే యేసయ్య ఉన్న కొడతాడంటారు. మిగతా 6 రోజులలో రాని ఈ రోజు ఎందుకు వచ్చింది అది నువ్వు ఆలోచించాలి. మిగతా 6 రోజులలో రాలేదుగా ఈ రోజు ఎందుకు వచ్చిందంటే నిన్ను తప్పియటానికి. ఈ రోజు నువ్వు నిలబడ్డావంటే ఇరుకు మార్గంలో పోతున్నావు అని అర్థం. తప్పించుకున్నావంటే ఏం పోదాంలే, విశాల మార్గం ఉంది అనుకుంటా. అది దేవుడు చెప్పేటువంటి మార్గం. అంతేగాని నువ్వు పోయిన తర్వాత లేని తలకానుకులను తెచ్చుకొని నేను దొరికిన గొడవలను తిరిగి చోటాలను తెచ్చుకొని ఏదో నేను దేవుడి సేవకున్నాను మీరు గౌరవిస్తున్నారని మీరు ఏం చేస్తే మీ దగ్గరికి వచ్చిన అవసరాలన్నిటి కోసం డబ్బులు తీసుకున్న తర్వాత మీరు వచ్చి అడిగితే ఏంది కష్టాలు వచ్చినాయి, రావచ్చులే, బాధలు వస్తాయి అంటే అటు కుదురుద్ది. నేను లేని తలకానుకులు పెట్టుకోండి, నాకు అటు కుదురుద్ది. అది కాదు కండిషన్. ఈరోజు అందరూ ఒక రకం ఉంటాం, మనం ఒక రకం ఉంటాం. ఈరోజు అందరూ కొన్ని విధాలు ఉంటాం, మనం ఒక రకం ఉంటాం. అంటే ఎందుకు ఇలా ఉంటున్నారంటే మేము ఎప్పుడు ఇలానే ఉంటాం. ఫస్ట్లో ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉంటాం. ప్రత్యేకంగా ఏముంటాం మేము ఈరోజు. అది ఇరుకు మార్గం అనేది. విశాల మార్గం ఏంటంటే ఎట్ట పడితే అక్కడ ఉండొచ్చు, ఎవరైనా అడుగుతారా, ఎవరేం మాట్లాడారు. కానీ అక్కడ ఎవరు నిన్ను ఏమి అంటారు. ఇక్కడ మాత్రము అప్పుడే మాట్లాడే పిల్లలు కూడా వచ్చి నేను ఎదుగుతారు. అప్పుడే మాట్లాడుతుంటారు. అబ్బో మా అమ్మమ్మ భక్తి ప్రపంచంలో ఎవరికి లేదయ్యా, అమ్మాయి ఎంత ఘోరమా అంటారు. ఏంటి ఈ అమ్మాయి కూడా నన్ను అంటుంది, ఈ అమ్మాయి కూడా నేను చీపోయానంటే ఆ అమ్మాయి కూడా నేను ఏదో రకంగా మార్గంలో మాకు తప్పించాలి, ఏదో రకంగా నేను అటెండ్ చేయాలి. అంటే నేను వాళ్ళని వదిలేదని చెప్పను, ప్రేమించాను, తప్పు లేదంటే మనం అంటానికి అంటారు చూడండి, మెంత కొంటే అందరూ వచ్చి మీద పడుతున్నారు, పడుతున్నారు తప్పుతే. కానీ జ్ఞానంతో ఎదుర్కోవాలంటే దేవుడు చెప్పాడు, నా మార్గంలో ఏమన్నది అంటున్నాడు, తెలివి వివేకం ఉన్నది, వాటి ద్వారా నేను ముందుకెళ్ళిపోవాలి. ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అక్కడి నుంచి పౌలు గారు ఏం చేశారు, తప్పించుకొని పారిపోయారు. అమ్మో నేను ఉంటే నాకు డేంజర్ అవుతుందని. ఇక్కడ యుద్ధం జరుగుతుంది అనుకుంటే ఆ యుద్ధాన్ని ఆపాలంటే చేయాల్సింది ఏం తెలుసా? ఏం చేయాలమ్మా? యుద్ధాన్ని ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మా మిస్సెస్ మేమిద్దరం ఉన్నాను అనుకోండి, మేమిద్దరము అమ్మాయి నేనిద్దరం గట్టి కలుసుకున్నాం అనుకోండి, ఇంకా నన్ను కొడతాడు అనే సీజన్లో ఏం చేయాలి? చాపుకోలేదా అంటే నేను మౌనంగా ఉంటాయి. ఓర్పుతుంటే నాకే ఇసుకు పెట్టించి అమ్మాయిని ఎందుకు అనాలని నేనే భయపడిపోతాను. యుద్ధం ఆగాలంటే ఒకళ్ళు తగ్గాలి. ఇప్పుడు ఒకళ్ళేదో మౌనంగా ఉండాలి. అది ఎవరు ఉండగలరంటే దేవుని నమ్మునోళ్ళే ఉండగలరు. అందరు కాదు, మళ్ళీ దేవుని నమ్మిన వాళ్ళు అందరూ కూడా కాదు, ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళే ఉండగలరు. కొడతారయ్యా, కొట్టరు. యేసు ప్రభు అయితే కొట్టారు కానీ మనం పట్నేడు. ఆయన అంత చేతగాని ప్రభు పట్నేడు, కానీ మనం రెచ్చగొట్టనిస్తూ ఉంటాడు. ఏపు దగ్గర పంపించినట్టుగా పోయిరా చూసుకోమన్నాడు. ఏపు చూసి 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 ఇచ్చుకుబట్టి వచ్చింది, అయ్యో ఆయన మామూలు కాదు, నా వల్ల కాదని చెప్పేసి. కాబట్టి ఇరుకు మార్గంలో
ఏముంటాయంటే ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే కష్టము, శ్రమ. ఆ శ్రమలో నుంచి ముందుకెళితే జీవము. అలాంటి జీవనం మనం పొందాలంటే ఇరుకు మార్గంలో మనం నడుచుకొని దేవుడికి నచ్చినట్టుగా బ్రతికి పరలోక రాజ్యం పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా